ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఏ దర్శనాలు అందుబాటులో ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. సో మామూలుగా మనం 300 రూపీస్ కానీ టికెట్స్ కానీ అంగదర్శన్ టికెట్స్ కానీ సంబంధించి ఏంటి మనము టీటీడీ దేవస్థానం సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తాయి. ఇది చూసుకుంటూ మనం బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి నెల సంబంధించి టికెట్ అయితే అన్ని క్లియర్గా అయిపోయినాయి. ఇప్పటివరకు ఏం టికెట్ కూడా వదలలేదు. సో మొత్తానికి ప్రస్తుతానికి అయితే అందుబాటులో మనకు టికెట్స్ కావాలా, సడన్గా తిరుమల పోవాలనుకున్న వాళ్ళు టోకన్ లేకుండా టికెట్స్ లేకుండా వాళ్ళు వెళ్ళొచ్చా అని వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. మనము కింద తిరుపతి లేక తిరుపతిలో మన టోకన్స్ కడుతుంటారు. అది అర్లీ మార్నింగ్ 5 లోపల వెళ్తే మనకు టోకన్స్ ఇస్తారు ఫాస్ట్గా. ఇంకో మార్గం ఏంటంటే మనము నడకదాడి అంటే మనం అలిపిరి నుంచి కానీ శ్రీవారం మెట్లు నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ కూడా టోకన్స్ ఇస్తారు. ఈ 2 టోకన్స్ అయితే మనం ఎప్పుడు వెళ్ళినా పలానా 5 o'clock మార్నింగ్ 5 o'clock లోపల పోతే మనకు అందుబాటులో ఉంటాయి, దొరుకుతాయి టోకన్ ఇస్తారు. మన టోకన్స్తో స్వామివారిని దర్శించుకోవచ్చు. అలా 4-5 అవర్స్లో మనం దర్శించుకొని బయటకు వచ్చేయచ్చు. లేని పక్షంలో టికెట్స్ ఫ్రీ అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా దర్శనానికి వెళ్తే మాత్రము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అరౌండ్ 10 to 15 అవర్స్ పడుతుంది. మేబీ మధ్యలో లైన్లో పెట్టేస్తారు. అటు పోవడానికి ఇటు పోవడానికి కూడా దారున్నావు. చాలా కష్టం అసలు. ఎందుకంటే ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేశాను. ఈ మధ్య అయితే టికెట్ కొనుక్కొని వెళ్తున్నాను. రీసెంట్గా 1-2 years బ్యాక్ కూడా ఫ్రీ దర్శనం వెళ్ళాను, కానీ మామూలుగా లేదు అసలు. అంత ఫుడ్ రద్దీ కదా, అలా జరిగిపోతుంది. కాబట్టి మనము టోకన్స్ ఉంటేనే మనం వెళ్తేనే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. ఫ్రీగా కట్టుకునేటువంటి టోకన్లో పోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి. సో మనకు టీటీడీ సైట్స్లో చూడండి ఇలా ఉంటుంది. ఇలా మన డీటెయిల్స్ అన్నీ అంటే ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇంకా ఎప్పుడు ఇస్తారు ఏంటి, టోకన్లో ఏంటి కథ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.